హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 31 జనవరి 2010 తర్వాత పదవి విరమణ చేసిన వారు మరియు త్వరలో రిటైర్ అవుతున్నవారు ఈ విషయం గమనించకపోతే తీవ్ర నష్టమే అండి. మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు తెలియని నష్టం అండి. కమ్యుటేషన్ గడువు అనేది 15 ఏళ్ల లేదా 12 ఏండ్ల ప్రభుత్వం దృష్టికి వెళ్ళని ఆర్థిక అన్యాయం అయితే జరుగుతోంది. సో పెన్షనర్లకైతే ఆర్థిక అన్యాయం అయితే జరుగుతున్నదనమాట. జనవరి 31, 2010 తర్వాత పదవి విరమణ చేసిన మరియు త్వరలో రిటైర్ కాబోతున్నటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు తెలియకుండానే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అదేంటో కాదు, పెన్షన్ కమ్యుటేషన్ విధానంలో జరిగిన ఒక కీలకమైన మార్పును గమనించకపోవడం వల్ల వారు అనవసరంగా 3 ఏళ్ల పాటు తమ పెన్షన్‌లో కోతను భరించాల్సి వస్తోంది. ఈ సంక్లిష్టమైన అంశంపై పూర్తి వివరాలు, దానివల్ల జరుగుతున్నటువంటి నష్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు ఏంటి పెన్షన్ కమ్యుటేషన్ అంటే? ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు తన బేసిక్ పెన్షన్‌లో కొంత భాగాన్ని, అంటే గరిష్టంగా 40% వరకు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చి, దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బునైతే తీసుకోవచ్చు. దీనినే పెన్షన్ కమ్యుటేషన్ అంటారు. పాత విధానం. అసలు పాత విధానం ఏంటంటే, ఇలా కమ్యూట్ చేసినటువంటి పెన్షన్ భాగాన్ని ప్రభుత్వం 15 సంవత్సరాల పాటుగా ప్రతి నెల పెన్షన్ నుండి మినహాయించుకుంటుంది. సో 15 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఆ కోతను ఆపివేసి పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరిస్తుంది. పెన్షనర్‌కి రిస్టోరేషన్ అయితే చేస్తుందనమాట. సో దీన్ని రిస్టోరేషన్ పీరియడ్ అంటారు. ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఓల్డ్ పద్ధతి. మరి సమస్య ఎక్కడ మొదలైంది అంటే 2010 పీఆర్‌సీ తర్వాత ఒక మార్పయితే జరిగింది. 2010 పీఆర్‌సీ తర్వాత ప్రభుత్వం పెన్షన్ కమ్యుటేషన్ విలువను లెక్కించే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను గణనీయంగా తగ్గించింది. దీనివల్ల పెన్షనర్లకు అందే ఏక మొత్తం లంసమ్ అమౌంట్ తగ్గిపోయింది. కానీ రికవరీ కాలం 15 ఏళ్ళు మాత్రం తగ్గలేదు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక స్పష్టమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాము. ఇక్కడ ఈ టేబుల్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. సో జనవరి 31, 2010కి ముందు రిటైర్ అయిన వారు, అలాగే ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన వారు. అంటే ఇక్కడ మనకు గ్యాప్ అనేది ఒక రోజే తేడా ఉందండి. సో ముందు రిటైర్ అయిన వారు అంటే జనవరి 31, 2010కి ముందనమాట. సో దీన్ని మనము ముందు రిటైర్ అయిన వారు అనుకుందాము. దీన్ని మనము తర్వాత రిటైర్ అయిన వారు అనుకుందాము. సో ముందు రిటైర్ అయిన వారు రూ. 1000 కమ్యూట్ చేస్తే వారికి ఫార్ములా ప్రకారంగా రూ. 125 అయితే లభించేది. తర్వాత రిటైర్ అయిన వారు రూ. 1000 కమ్యూట్ చేస్తే వారికి ఫార్ములా ప్రకారంగా రూ. 100.45 మాత్రమే లభించింది. సో అందుకున్న ఏక మొత్తం రూ. 1000 కమ్యూట్ చేసినందుకు గాను రూ. 1,25,520 ముందు వారికి వస్తే, తర్వాత వారికి రూ. 1,450 మాత్రమే వచ్చింది. సో మినహాయింపు కాలం 15 సంవత్సరాలే. ఇక్కడ 15 సంవత్సరాలే. సో అమౌంట్ తగ్గింది కదా అని ఈ యొక్క టెన్యూర్ అయితే తగ్గలేదు. సో మొత్తం రికవరీ వీరి నుంచి 1,80,000 రికవరీ చేస్తున్నారు ముందు వారికి. ఏమంటే ముందు వారికి ఇచ్చింది 1.25 లాక్. తర్వాత వారికి ఇచ్చింది 1 లాక్. అయినా కూడా వీరి దగ్గర కూడా 1,80,000 రికవరీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం తేడా క్లియర్‌గా గమనించవచ్చు. మరి ఇక్కడే జరుగుతున్న అన్యాయం ఇదే అండి. సో ఆయన టేబుల్‌ని గమనిస్తే 2010 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగి సుమారు రూ. 25,000 తక్కువగా ఏక మొత్తం అందుకున్నప్పటికీ అతని నుంచి కూడా 15 ఏళ్ల పాటు పాత ఉద్యోగిలాగే నెలకు రూ. 1,000 చొప్పున ప్రభుత్వం రికవరీ చేస్తోంది. సాధారణ గణిత సూత్రం ప్రకారంగా రూ. 1,25,520 రికవరీ చేయడానికి ప్రభుత్వానికి 15 ఏళ్లు పడితే, రూ. 1,450 రికవరీ చేయడానికి ఎంత కాలం పట్టాలి అనేది ఇప్పుడు చూద్దాము. సో 15 సంవత్సరాలు 1,25,000 రికవరీ చేయగలిగితే రూ. 1,00,000 12 సంవత్సరాల్లో రికవరీ చేయవచ్చు. సో దీని అర్థం 2010 తర్వాత రిటైర్ అయిన వారి పెన్షన్‌ను 12 సంవత్సరాలకే రికవరీని
రిస్టోరేషన్ పీరియడ్‌ను పునరుద్ధరించాలి. కానీ ప్రభుత్వం ఇప్పటికీ 15 ఏళ్ల పాటు కోత విధిస్తోంది. దీనివల్ల ప్రతి పెన్షనర్ అనవసరంగా 3 సంవత్సరాల పాటు అంటే 36 నెలల పైగా తన పెన్షన్‌లో కోతను భరించి ఆర్థికంగా నష్టపోతున్నాడు. సో, ఇది సంవత్సరాల్లో చూసుకుంటే కొన్ని లక్షల్లోనే నష్టం ఉంటుందనమాట. వారి వారి బేసిక్ పేని బట్టి గూడా. బేసిక్ పెన్షన్‌ని బట్టి. సో, ప్రభుత్వం చెప్తున్న వాస్తవం, కారణము వర్సెస్ వాస్తవం ఏంటి? సో, ప్రభుత్వం ఏం చెప్తోంది? అసలు ఏం జరుగుతోందంటే, ప్రభుత్వ వర్గాలు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గడం, జీవన ప్రమాణాలు పెరగడం వంటి కారణాలతో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్‌ను తగ్గించామని చెప్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ కమ్యుటేషన్ విలువ అందజేసిన మొత్తము తగ్గినప్పుడు రికవరీ కాలం గూడా అదే నిష్పత్తిలో తగ్గాలి అనేది ఇది యూనివర్సల్ సూత్రం అనమాట. యూనివర్సల్ లా. సో, మనకిచ్చే అమౌంట్ తక్కువొచ్చినప్పుడు కట్టే అమౌంట్ గూడా దాన్ని బేస్ అయ్యే ఉంటుందనమాట. ఇచ్చే అమౌంట్ ఎక్కువుంటే కట్టే అమౌంటు దాన్ని బేస్ అయ్యే ఉంటుంది. కాబట్టి సో, తక్కువ అమౌంట్ ఉన్నా గూడా ఎక్కువ కట్టిన వారితో సమానంగా కట్టించుకోవడం అనేది ఇది ఈక్వాలిటీ కాదు. సో, ఇది తగదు. సో, రికవరీ కాలం అదే నిష్పత్తిలో తగ్గాలి కానీ అలాగే ఉండకూడదు. ఇది సాధారణ న్యాయ సూత్రం. మరి త్వరలో రిటైర్ అయ్యే వారికి హెచ్చరిక అండి. సో, వారి పరిస్థితి ఏందంటే 62 ఏళ్లకు రిటైర్ అయ్యేవారు కమ్యుటేషన్ తీసుకుంటే వారు చెల్లించే వడ్డీ భారం ఇంకా ఎక్కువగా ఉంటుంది. పదవీ విరమణ వయస్సు పెరిగే కొద్దీ కమ్యుటేషన్ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. ఫలితంగా తక్కువ మొత్తం చేతికి తీసుకొని ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి కమ్యుటేషన్ తీసుకునే ముందు ఈ వడ్డీ భారాన్ని జాగ్రత్తగా అంచనా వేసుకోవడం మంచిది. పరిష్కారం ఏమిటి? పెన్షనర్ల సంఘాల పాత్ర. ఈ తీవ్రమైన అన్యాయంపై పెన్షనర్ల సంఘాలు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు మార్గం కన్నా సంప్రదింపులే మేలు. ఈ విషయంపై నేరుగా సుప్రీంకోర్టులో కేసు వేస్తే తీర్పు రావడానికి ఏండ్ల సమయం పట్టవచ్చు. ఆ తీర్పు వెలువడే సమయానికి చాలామంది వయోవృద్ధులు, పెన్షనర్లు జీవించి ఉండకపోవచ్చు. మరి ఏంటి ప్రత్యామ్నాయం అంటే ప్రభుత్వంతో చర్చలు. సో, దీనికి బదులుగా పెన్షనర్ల సంఘాల నాయకులు ఈ విషయాన్ని ఆధారాలతో సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ మరియు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి. మధ్య మార్గం కనుగొనాలి. అంటే కనీసం రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 లేదా 13 సంవత్సరాలకైనా తగ్గించేలాగా ఒక మధ్య మార్గం ఒప్పందం కుదుర్చుకోవడం ఉత్తమమైన పని. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి పెన్షనర్లకు జరుగుతున్నటువంటి ఈ ఆర్థిక అన్యాయాన్ని సరిదిద్దాలని, రికవరీ కాలాన్ని తర్కబద్ధంగా సవరించాలని సగటు పెన్షనర్ కోరుకుంటూ ఉన్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, సో, రూ. 100 అప్పు తీసుకున్న వారికి, అలాగే రూ. 50 అప్పు తీసుకున్న వారికి రికవరీ ఒకేలా ఉండదు. రూ. 100 తీసుకున్న వారికి రికవరీ ఒకలాగా, ఇక్కడ రూ. 50 తీసుకున్న వారికి ఒకలాగా ఉంటుంది. ఈక్వల్ అయితే ఎప్పటికీ ఉండదనేది కామన్ సూత్రం. సో, కోర్టులు, ప్రభుత్వాలు వీటి గురించి ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని పెన్షనర్లకు మేలు చేయాలని అయితే కోరుచున్నారు.